హలో అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం వెజిటేబుల్స్తో బిర్యానీ చేస్తున్నాను. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే చేసేసామన్నమాట. దీనికోసం అయితే మార్నింగ్ కొద్దిగా బఠానీలు కూడా నానపెట్టుకొని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. కార్తీక మాసం కాబట్టి ఆనియన్స్ ఏవి వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఇంట్లో ఉండే కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. నేనైతే క్యారెట్లు, బంగాళదుంపలు, బీన్స్, బఠానీలు, బీట్రూట్ ముక్కల్ని వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏవైనా కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెమంత పుదీనా, అలాగే 2 పెద్ద సైజు టమాటా ముక్కలు కట్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న మిల్ మేకర్ని, బిర్యానీ ఆకుని, అలాగే కొంచెమంత పెరుగు, ఒక నిమ్మ చెక్క వరకు పిండుకున్న తర్వాత మనము ఎన్ని గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటామో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. అదే మనం బయట చేసుకుంటే ఇంకొక అర గ్లాసు వరకు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము 20 నిమిషాల పాటు నానపెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఆనియన్స్ అవి ఏమీ వేయకపోయినా కూడా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే బిర్యానీ, దీనికి కాంబినేషన్గా రైతా కూడా చేసుకున్నాము. బయట అంతా తుఫాన్ ఎఫెక్ట్తో వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. అందుకనేసి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే వేడివేడిగా బిర్యానీ చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మరి మీరు ఈరోజు లంచ్ కోసం ఏ ఐటమ్స్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. కార్తీక మాసం కారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కార్తీక మాసం పూజలు అయితే చేసుకుంటారండి. మేము కూడా మా ఇంట్లో కార్తీక మాసం పూజలను అయితే ప్రతిరోజు కూడా చేసుకుంటున్నాము. పూజలు అయిపోయిన వెంటనే కార్తీక పురాణం కూడా చదువుకుంటున్నాము. చాలామంది కార్తీక పురాణం చదవాలని చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలో ఒక అధ్యాయం అయితే మనకి వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో కార్తీక పురాణం వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని చెక్ చేసినట్లయితే మీకు కూడా వీడియోస్ అందుబాటులో ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా కార్తీక పురాణం వినాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే కార్తీక పురాణం వీడియోస్ని షేర్ చేయండి.